ప్రముఖ వ్యాపారవేత్త, ఎంవీఆర్ గ్రూప్ సంస్థల అధినేత, ఎంవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ఎంవీఆర్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖాయమైనట్లే. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఎంపీ అభ్యర్థులుగా పార్టీలు పారిశ్రామికవేత్తలకే అవకాశాలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంవీఆర్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నా టికెట్ హామీ ఇస్తేనే జాయిన్ అవుతారని ఎంవీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2 పార్టీలు ఎంవీఆర్ ను బరిలో నిలబెడితే గెలుస్తాడా లేదా అని సర్వేలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ప్రధాన పార్టీలో ఇప్పటికే హేమీ లాంటి అభ్యర్థులు తమకే సీటు దక్కాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఎంవీఆర్ కు కన్ఫర్మ్ చేసినా ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపటం లేదు. ఆ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మొదటిసారి రాజకీయాల్లోకి అడుగు పెడుతూ ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కష్టమని ఎంవీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాసేవ ద్వారా ఉత్తరాంధ్ర జనంలో ఒక హీరో లాంటి పాపులారిటీ సొంతం చేసుకున్న ఎంవీఆర్ ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే ఆయన అనుకున్న పార్టీ, ఆయన చేరాలనుకుంటున్న పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన అభ్యర్థి నాగబాబుకు కేటాయిస్తే గనుక ఎంవీఆర్ కు ఇబ్బంది. అయితే ఇన్నాళ్ళు ఏ పార్టీలోనూ చేరకుండా సొంతంగా ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న ఎంవీఆర్ ఎన్నికల్లోనూ స్వతంత్రంగా పోటీ చేస్తే బెటర్ అని ఆయన రాజకీయ సహచరులు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల పరిధిలో ఎంవీఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వృద్ధులను తీర్థయాత్రలకు పంపడం, రూపాయికి భోజనం, యువతకు ఉపాధి, విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఎంవీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు, దేవాలయాల పునరుద్ధరణ లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి ఎంవీఆర్ చొచ్చుకుపోయారు. ఆయన సాయం అందని కుటుంబాలు అరుదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఏడాదిలో 6 నెలల పాటు ఆధ్యాత్మిక చింతనలోనే గడిపే ఎంవీఆర్ రాజకీయాల్లోకి రావడం కూడా ప్రజల కోసమే. వారికి ఇంకా ఏదైనా చేయొచ్చు కదా అని అంటారు. చూద్దాం మరి ఆయనకు ఇష్టమైన పార్టీ నుంచి టికెట్ వస్తుందా లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా? ఎంవీఆర్ ఇండిపెండెంట్ గా బరిలో దిగితే ఖచ్చితంగా గెలుస్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.